హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత క్లాసుల్లో ఏంటంటే 10వ తరగతికి సంబంధించి సోషల్ ఫస్ట్ లెసన్ అనేది మనం గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ లెసన్ సంబంధించి పార్ట్ 1 వీడియో. దానిలో ఏంటంటే భారతదేశం గురించి మామూలుగా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం జరిగింది. భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని, నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉంది మొత్తం తెలుసుకున్నాం ఫస్ట్ వీడియోలో. ఈ రోజు వీడియోలో ఏంటంటే భారతదేశంలో ప్రధాన నైసర్గిక స్వరూపాలైనటువంటి హిమాలయాల గురించి ఈ రోజు క్లియర్ గా మనం తెలుసుకుంటాం. అలాగే భారతదేశాన్ని మనం గమనించినట్లయితే ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంత పొడవు ఉంది, అలాగే తూర్పు నుంచి పడమర వైపుకి ఎంత పొడవు ఉంది, అలాగే భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది, భారతదేశంలో తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుంటూ దానితో పాటుగా అసలు ఈ భూ ప్రపంచంలో ఈ ఖండాలు అనేవి పూర్వకాలంలో ఏ విధంగా ఉండేవి, ఖండాలు అనేవి ఎలా ఆవిర్భవించాయి, ఆ ఖండ చలన సిద్ధాంతం గురించి కూడా ఈ రోజు మన క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు క్లాస్ లో ఫస్ట్ మనం డిస్కస్ చేసినటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే అసలు ఖండాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, ఖండాల ఆవిర్భావం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ ఖండాల ఆవిర్భావం గురించి మనం తెలుసుకునే ముందుగా ప్రెసెంట్ మన భూ ప్రపంచం మొత్తం మీద 7 ఖండాలు ఉండడం జరిగింది. ఆ 7 ఏంటంటే మనం గమనించినట్లయితే ఈజీగా ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా ఖండంగా మనం పిలుస్తాము. రెండవ ఖండం ఆఫ్రికా, నెక్స్ట్ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, ఐరోపా, ఆస్ట్రేలియా. అతి చిన్న ఖండం ఏంటంటే ఆస్ట్రేలియా. మొత్తం 7 ఖండాలు ఈ భూ ప్రపంచం మీద విస్తరించి ఉన్నాయి. అయితే ఈ యొక్క 7 ఖండాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ ప్రాచీన కాలంలో ఏంటంటే ఒకే ఒక ప్రధాన ఖండంగా ఉండేది. సముద్ర మట్టానికి పైన ఒకే ఒక ప్రధాన ఖండంగా ఉండేది. దాని పేరే పేంజియా. ఈ యొక్క ప్రాచీన కాలంలో ఈ యొక్క పేంజియా అనేటువంటి ఒకే ఒక ప్రధాన భూభాగ ఖండము ఉండేది. ఈ పేంజియాకి మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. పేంజియా చుట్టూ కూడా పెంతాల్సా అనే మహాసముద్రం ఉండేది. పేంజియా చుట్టూ ఏముండేదంటే చాలా ఇంపార్టెంట్, పెంతాల్సా అనేటువంటి మహాసముద్రం ఉండేది. పెంతాల్సా అనేటువంటి మహాసముద్రం ఉండేది. అయితే ఈ పేంజియా అనేటువంటి ఒకే ఒక భూభాగం ఉండేదన్నాము. ఆ భూభాగం చుట్టూ పెంతాల్స్ అనేటువంటి మహాసముద్రం ఉండేదన్నాము. ఈ పేంజియా భూభాగంలో ఒకే ఒక ఖండమైనటువంటి ఈ పేంజియా భూభాగంలో టెథిస్ అనేటువంటి మహాసముద్రం ఉండేది. అది పేంజియాకి మధ్య భాగంలో టెథిస్ అనేటువంటి టెథిస్ సముద్రం అనేది ఉండేది. పేంజియాకి మధ్య భాగంలో ఏముండేది, టెథిస్ సముద్రం ఉండేది. అయితే ఈ టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్నటువంటి భూభాగాన్ని లారెన్సియా లేదా అంగారా భూభాగం అని పిలిచేవారు. లారెన్సియా లేదా అంగారా భూమి అని పిలిచేవారు. ఈ టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్నటువంటి భూభాగాన్ని గోండ్వానా భూమి అని పిలిచేవారు. అయితే ఇక్కడ మనం క్లియర్ గుర్తించాలి, ఒకే ఒక భూఖండంగా ఉండేదన్నాం పేంజియా అన్నాం. పేంజియా చుట్టూ ఉన్నటువంటి మహాసముద్రం అని పెంతాల్స్ అన్నాం. పేంజియాకి మధ్యలో టెథిస్ సముద్రం ఉండేదన్నాం. ఈ టెథిస్ సముద్రం పేంజియాకి మధ్యలో ఉంటే టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని లారెన్సియా అని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూమి అని మనం పిలవడం జరిగింది. అయితే రాను కాలంలో ఈ పేంజియాలో అంతర్గత మార్పుల కారణంగా ఈ యొక్క టెథిస్ సముద్రానికి పైన ఉన్నటువంటి అంగారా, కింద ఉన్నటువంటి గోండ్వానా భూముల్లో మనం గమనించినట్లయితే చీలికలు ఏర్పడి అవి ముక్కలుగా విడిపోవడం జరిగింది. అయితే ఆ ముక్కల నుంచి అంగారా భూభాగం నుండి ఏ ఖండాలు ఏర్పడ్డాయంటే పైన ఉన్నటువంటి ఉత్తర అమెరికా, అలాగే ఆసియా, యూరప్ ఖండాలు అనేవి ఏర్పడ్డాయి. అలాగే కింద ఉన్నటువంటి గోండ్వానా భూమి నుంచి ఏమైనా ఏర్పడిందంటే గోండ్వానా భూభాగం నుండి కింద ఉన్నటువంటి ఖండాలైనటువంటి దక్షిణ అమెరికా, అలాగే ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా ఖండాలు అనేవి ఏర్పడడం అనేది
జరిగింది. ఈ విధంగా ఏంటంటే 7 ఖండాలు కూడా అంగారా భూభాగం నుంచి గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడడం జరిగింది. అయితే మన భారతదేశం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గోండ్వానా భూభాగంలో భారత ద్వీపకల్పం అనేది ఉండంగా మనం చెప్పొచ్చు. గోండ్వానా భూభాగంలో అంటే ఆసియాలోని దక్షిణ భాగంలో మన భారతదేశం ఉంది. ఈ గోండ్వానా భూపలకంలో భారతదేశం అనేది గోండ్వానా భూపలకంలో ఉంది. భారతదేశం అనేది గోండ్వానా భూపలకం నుంచి ఏర్పడడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం క్లియర్గా ఇంకోటి గుర్తుంచుకోవాలి. టెథిస్ సముద్రం అనేది ప్రాచీన కాలంలో టెథిస్ సముద్రం ఉండేటువంటి చోట్ల ప్రెసెంట్ ఏంటంటే హిమాలయాలు ఉండడం అనేది జరిగింది. అలాగే మన భారతదేశంలో గంగా సింధు మైదానం కూడా టెథిస్ సముద్రం ఉన్న చోటే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. అయితే ఈ టెథిస్ సముద్రానికి ప్రాచీన కాలంలో టెథిస్ సముద్రం అనేది ఉండేది. ప్రెసెంట్ ఏంటంటే ఆ టెథిస్ సముద్రం దగ్గర హిమాలయాలు అనేవి ఉండడం జరిగాయి. అయితే ఈ టెథిస్ సముద్రం అసలు ఏ విధంగా అంతరించింది అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లారెన్సియా మరియు గోండ్వానా భూభాగాలు అనేవి టెథిస్ సముద్రానికి పైన కింద ఉన్నాయి. ఈ యొక్క 2 భూభాగాలు ఒకదానికొకటి దూరంగా జరగడం ప్రారంభించాయి. అప్పుడు బలహీనంగా ఉన్నటువంటి టెథిస్ సముద్రం అనేది ఒత్తిడికి లోనై సంపీడనానికి గురై అది పైకి నెట్టబడడం జరిగింది. ఆ విధంగా పైకి నెట్టబడినప్పుడు ఏమైందంటే ఈ టెథిస్ సముద్రం సంపీడన బలాలు పనిచేయడం వల్ల టెథిస్ సముద్రంలో నుండి అవక్షేపాలు అనేది నిక్షేపించబడి ఈ యొక్క హిమాలయ పర్వతాలు రాను రాను తర్వాత కాలంలో ఏర్పడ్డాయి. అయితే టెథిస్ సముద్రం లో సంపీడన బలాలు పనిచేయడం వల్ల హిమాలయాలని ఏర్పడ్డాయని మనం చెప్పుకున్నాం. అయితే ఈ హిమాలయాలు ఏంటంటే తర్వాత కాలంలో ఈ టెథిస్ సముద్రంలో ఉన్నటువంటి అవక్షేపణ ముడతలు పడి 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 ఏర్పడ్డాయి కాబట్టి హిమాలయాల్ని ముడత పర్వతాలు అంటారు. ముడత పర్వతాలు అనగా అతి ఎత్తైనవి అనే అర్థంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ హిమాలయాలు మనం గమనించినట్లయితే చాలా ఎత్తైనవి మరియు నవీన కాలంలో ఏర్పడ్డాయి కాబట్టి హిమాలయాన్ని అతి త్వరలో ముడత పర్వతాలుగా కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఖండ చలన సిద్ధాంతాన్ని ఖండాలు ఏ విధంగా ఆవిర్భవించాయో ఖండ చలన సిద్ధాంతాన్ని చెప్పిన వ్యక్తి ఖండ చలన సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి ఆయన ఖండ చలన సిద్ధాంతాన్ని చెప్పడం అనేది జరిగింది. అలాగే విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారని అడుగుతారు. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని గురించి ఎవరు చెప్పారంటే జార్జ్ అబే లిమిటియర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని చెప్పాడు. అలాగే గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారంటే గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారంటే చాలా ఇంపార్టెంట్. చాంబర్లిన్ మౌల్టన్ అనేటువంటి పర్సన్స్ ఇద్దరు కూడా ఈ యొక్క గ్రహాల పరికల్పన సిద్ధాంతాల గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఖండాలు అనేవి ఎలాగ ఏర్పడడం అనేది జరిగినట్టుగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో హిమాలయాలు ఏ విధంగా ఏర్పడ్డాయో మనం చూసుకున్నాం. టెథిస్ సముద్రం నుంచి ఏర్పడ్డాయని చెప్పుకున్నాం. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ద్వీపకల్ప పీఠభూమి నదీ తీర మైదానాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ఏ విధంగా తీర మైదానాలు అది ఏర్పడ్డాయి అనేది మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో హిమాలయాలు ఏర్పడడం ఏ విధంగా ఏర్పడ్డాయో మనం చూసుకున్నాం. అయితే ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరపు అంచులు పగిలిపోవడం వల్ల ద్వీపకల్ప పీఠభూమి ఏదైతే ఉందో ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరపు అంచులు పగలడం వల్ల ఏమైందంటే ఆ యొక్క ఒక లోతైన లోయ ఏర్పడడం జరిగింది. ఉత్తరపు అంచులు పగిలిపోవడం వల్ల లోతైన లోయ ఏర్పడింది. ఈ లోయకు ఉత్తరంగా హిమాలయ నదులు
దక్షిణంగా ద్వీపకల్ప నదులు తెచ్చినటువంటి ఒండ్రు నేలల వల్ల మన భారతదేశంలో గంగా మైదానాలు ఏర్పడడం జరిగింది. గంగా సింధు మైదాన ప్రాంతాలు ఏర్పడడం అనేది జరిగింది. ఈ విధంగా మైదాన ప్రాంతాలు అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయంటే ఈ ద్వీపకల్పేట భూమి యొక్క ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల లోతైన లోయ అనేది ఏర్పడింది. ఆ లోయకి ఉత్తరంగా హిమాలయ నదులు, దక్షిణంగా ఉన్నటువంటి ద్వీపకల్ప నదులు తెచ్చినటువంటి ఒండ్రు మట్టి వల్ల భారతదేశంలో మైదాన ప్రాంతాలు ఏర్పడడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే మనం గమనించినట్లయితే క్లియర్ గా మనం ఏంటంటే ఏ విధంగా ఖండాల ఆవిర్భావం జరిగింది అనేది క్లియర్ గా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు భారతదేశం గురించి క్లియర్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారతదేశ విస్తరణ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే భారతదేశం అనేది మన గత క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశం అనేది ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో ఉందన్నాం. అయితే భారతదేశాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఇండియాని ఎలా పరిశీలించినట్లయితే భారతదేశం అనేది ఉత్తరం నుంచి దక్షిణానికి అలాగే తూర్పు నుంచి పడమరాకి ఎంత పొడవు ఉందనేది మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఉత్తరం నుంచి దక్షిణానికి మనం గమనించినట్లయితే చూడండి 1, 2, 3, 4 అలా గుర్తుపెట్టుకోండి. అంటే 3214 కిలోమీటర్లు. అలాగే తూర్పు నుంచి పడమరకు మనం గమనించినట్లయితే 3 ఎంత అంటే 9, 3 ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి, 2933 కిలోమీటర్లు. ఇది ఈ విధంగా ఏంటంటే ఉత్తరం నుంచి దక్షిణానికి 3214, తూర్పు నుంచి పడమరకి 2933 కిలోమీటర్లు భారతదేశం అనేది విస్తరించి ఉంది. అలాగే భారతదేశానికి సముద్రాలు గమనించినట్లయితే ఇటు సైడ్ అరేబియా సముద్రం ఉందన్నాం, అలాగే ఇక్కడ బంగాళాఖాతం ఉందన్నాం, అలాగే కిందన హిందూ మహాసముద్రం ఉందన్నాం. కాబట్టి ఇదేంటంటే భారతదేశం అనేది 3 వైపులా సముద్రంతో ఉండి పైన ఒకవైపు భూభాగం ఉంది కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు. అలా కాకుండా 4 వైపులా నీరుంటే దాన్ని ద్వీపం అంటారు. కాబట్టి భారతదేశానికి 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం, ఉత్తరం వైపు భూభాగం ఉంది కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు. అయితే ఈ యొక్క సముద్రాలు అనేవి ఉన్నాయన్నాం కాబట్టి మరి సముద్రాలకు ఆనుకొని ఉన్నటువంటి భూభాగం అనేది తీర ప్రాంతాలను కలిగి ఉంటుంది. కాబట్టి భారతదేశంలో తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు 9 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. తీరరేఖ కల రాష్ట్రాలు 9 ఉన్నాయి. భారతదేశంలో అతి ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గుజరాత్ అనేది అతి ఎక్కువ తీరరేఖ కలిగి ఉంది. 1054 కిలోమీటర్లు కలిగి ఉంది. నెక్స్ట్ సెకండ్ రాష్ట్రం ఏంటంటే అతి ఎక్కువ పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్లు కలిగి ఉంది. అతి తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే అతి తక్కువ గోవా రాష్ట్రము. గోవా అనేది జస్ట్ 36 కిలోమీటర్లు మాత్రమే అతి తక్కువ తీరరేఖ కలిగి ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 9 రాష్ట్రాలు తీరరేఖలు కలిగి ఉన్నాయి. 9 రాష్ట్రాలు. ఆ 9 రాష్ట్రాల్లో అతి ఎక్కువ తీరరేఖ గుజరాత్ అన్నాం, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అన్నాం, లాస్ట్ ఫైనల్ 9వ ప్లేస్ ఏంటంటే గోవా అని చెప్పుకోవడం అనేది జరిగింది. భారతదేశంలో సముద్ర జలాలకి దగ్గరగా ఉన్న దేశం ఏంటంటే శ్రీలంక. భారతదేశానికి దగ్గరగా ఉన్నటువంటి సముద్ర జలాలకి దగ్గరగా ఉన్నటువంటి దేశం శ్రీలంకని ద్వీపం అంటారు. ఎందుకంటే శ్రీలంక అనేది 4 వైపులా నీటితో అనేది కలిగి ఉంది కాబట్టి దీన్ని శ్రీలంకని ద్వీపం అని పిలుస్తారు. అయితే భారతదేశానికి శ్రీలంకను మధ్య వేరు చేస్తున్నటువంటి దీవి ఏంటంటే పాంబన్ దీవి. భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తున్న దీవి పాంబన్ దీవి. అలాగే భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తున్నవి ఏంటంటే పాక్ జలసంధి లేదా మన్నార్ సింధు శాఖ అనేవి భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా ఏంటంటే భారతదేశం అనేది మనం గమనించినట్లయితే ఈ విధంగా శ్రీలంకకు భారతదేశానికి మధ్య పాంబన్ దీవి, పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు.
అలాగే భారతదేశానికి దక్షిణ భాగంలో చివరి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు అని చెప్పాం. ఈ తమిళనాడుకి దక్షిణ హిందూ మహాసముద్రంతో లింక్ ఉంది, అలాగే అరేబియా సముద్రంతో లింక్ ఉంది, అలాగే బంగాళాఖాతంతో లింక్ ఉంది. కాబట్టి 3 సముద్రాల కలయిక కలిగిన రాష్ట్రంగా మనం తమిళనాడుని పిలుచుకోవడం జరుగుతుంది. 3 సముద్రాల కలయిక గల రాష్ట్రంగా తమిళనాడుని పిలవడం అనేది జరుగుతుంది. ప్రపంచ మొత్తం విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 2.4%. మొత్తం ప్రపంచ విస్తీర్ణం భారతదేశ విస్తీర్ణం 2.4% గా ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే భారతదేశంకి సంబంధించి మామూలు సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే క్రమంలో ఈ విధంగా తెలుసుకున్నాం. అయితే భారతదేశం యొక్క భూ సరిహద్దు అంటే భారతదేశం వివిధ దేశాలతో మొత్తం 7 దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది. ఆ 7 దేశాలని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాకిస్తాన్ అనేది ఉంది, పాకిస్తాన్. అలాగే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, అలాగే చైనా, ఇక్కడ నేపాల్, అలాగే ఇక్కడ భూటాన్ ఉంటుంది, భూటాన్, అలాగే ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఉండడం జరుగుతుంది, బంగ్లాదేశ్, అలాగే ఇక్కడ మయన్మార్ ఉండడం జరుగుతుంది, మయన్మార్. ఈ విధంగా 7 దేశాలు 1 2 3 4 5 6 7 7 దేశాలతో భారతదేశం సరిహద్దును కలిగి ఉంటుంది, భూ సరిహద్దు. మొత్తం భూ సరిహద్దు పొడవు ఏంటంటే 15,200 కిలోమీటర్లు, 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. అలాగే భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు ఏంటంటే 6,100 కిలోమీటర్లు. భారతదేశం ఎక్కువ భూ సరిహద్దును బంగ్లాదేశ్ తో కలిగి ఉండడం జరుగుతుంది, తక్కువ సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ తో కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే భారతదేశానికి సంబంధించి మనం ఒక మినిమం ఏ విధమైన సమాచారం తెలుసుకోవాలో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో భారతదేశ నైసర్గిక స్వరూపాల గురించి క్లియర్ గా ఒకదాని గురించి ఒకటి తెలుసుకుంటూ నెక్స్ట్ క్లాస్ గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.